హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన బంధం ఏంటంటే భార్యాభర్తల బంధం అని టక్కున చెప్పేస్తాం. ఎందుకంటే పెళ్లినాడు చేసే ప్రమాణాలు, అదేవిధంగా భార్యాభర్తల బంధాల మధ్యలో ఎన్ని తగాదాలు, తగువులొచ్చినా సరే ఒకరి వెంట ఒకరు ధైర్యం చెప్తూ నేను నీకున్నానంటూ, నువ్వు నాకున్నావంటూ వారిచ్చే ధైర్యం ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలుస్తుందంటూ విశ్వాసంగా నమ్ముతుంటాం. సో, కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలా అవుతుందంటే, భార్యని భర్తని నమ్మడానికి వీల్లేదు. భర్తని భార్య నమ్మడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే, రీసెంట్‌గా శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భర్తని అత్యంత కిరాతకంగా కత్తిపీటతో నరికి చంపేసింది భార్య జయలక్ష్మి. అసిరినాయుడు తాగి వచ్చాడని, తనతో తగాదా పడుతున్నాడని, ఎలా అయినా అంతమొందించాలి. నా ఆరోగ్యం బాగోపోయినా తను నన్ను సతాయిస్తున్నాడు. నా ప్రాణం తోడేస్తున్నాడు కాబట్టి, తన ప్రాణాల్ని ఎలా అయినా తీసేయాలనేసని పకడ్బందీగా ప్లాన్ చేసి, ఎలా క్రియేట్ చేసిందంటే, గోడకి తగిలి చనిపోయాడో, లేదంటే మంచం మీద ఉండి కిందన పడిపోయి చనిపోయాడో, నా భర్త చనిపోయాడంటూ ఏమీ తెలియని నంగనాచి మొహం పెట్టుకొని ఖతర్నాక్ వేషాలన్నీ కూడా వేసింది. కానీ పోలీసులు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ఎవ్వరికి కూడా తెలియంది కాదు కదా! శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్‌కి చెందినటువంటి అసిరినాయుడు, అదేవిధంగా జయలక్ష్మి. ఇద్దరూ కూడా అన్యోన్యమైన దాంపత్యం. పిల్లలు కూడా వీరిద్దరి మధ్య జరుగుతున్న తగాదా కాస్త తెలుసు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడూ వచ్చి తాగేసి మా అమ్మని తిడుతూ ఉంటుంటాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవలన్నీ కూడా కామన్ అని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఏమైందో ఏమో! నిన్న రోజు రాత్రి ఇద్దరి మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇంకా ఒకరినొకరు ఎంత సర్ది చెప్పుకుంటున్నా సరే, చిలికి చిలికి గాలివాన అయినట్టు కూడా కట్టెలు తెంచుకున్న కోపంతో ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు. సో, నువ్వెంత అంటే నేనెంత అంటూ భర్త భార్యపై దాడికి దిగాడు. అదేవిధంగా భార్య భర్తపై కూడా దాడి దిగింది. సో, ఇంకా కోపంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా పక్కన ఉన్న కత్తిపీటతో ఒక్క వేటు వేసిందంతే భార్య భర్తని. వెంటనే స్పాట్‌లో అక్కడ పడిపోయి గిలగిలలాడుతూ ప్రాణాలను కోల్పోయాడు. సో, నాకేమీ తెలీదంటూ పిల్లలొచ్చేసరికి మీ నాన్న చనిపోయాడంటూ చెప్పింది. సో, ఏమో మా నాన్న ఎలా చనిపోయాడో ఇంక వేరెవరైనా చంపేసారేమో అనేసని వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఎవరైతే అసర్నాయుడు ఉన్నాడో అసర్నాయుడు యొక్క కుమారులు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఇది పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ గాని అనుకోకుండా చేసిందైతే మాత్రం కాదని తేల్చేశారు. సో, ఏదైతేనేం అసలు చంపడానికి ఇన్నాళ్ళ కాకుండా భార్యలు ఎంత పవిత్రంగా భర్తలను పూజించేవారో అవన్నీ మర్చిపోయి, ఎంత క్రైమ్ స్టైల్ మార్చుకొని చంపితే అంత ఎత్తు ఎదుగుతామని అనే విధంగా అయితే మాత్రం భార్యలు కొన్ని కొన్ని సంఘటనల్లో ప్రవర్తిస్తున్నారు. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఎందుకంటే రీసెంట్‌గా వడదెబ్బ తగిలిందని నాటకమాడి విశాఖలో ఒక భామ భర్తని అంతమొందిస్తే, ఇంకో దగ్గర డ్రమ్‌లో పూడి చేసి చక్కగా ఏమీ తెలియనట్టు నంగనాచిలాగా ఇంకో భామ ప్లాన్ చేసింది. ఇంకొక ఆమేంచి హనీమూన్‌కి తీసుకెళ్ళి ప్రియుడిపై ఉన్న మోజును తీర్చుకోలేక, ఇంకా తగ్గించుకోలేక భర్తని చంపేయాలని అన్యం పుణ్యం ఎరగని భర్తపై పక్కాగా ప్లాన్ చేసి, మర్డర్ చేసి, అమాయక మొహం పెట్టేసి నా భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎన్ని వేషాలేసిందో. సో, ఇలాంటి వారి వల్ల అన్యోన్యమైన దాంపత్యం ఉన్నటువంటి దంపతులు కూడా ఒకరిని ఒకరు నమ్మడానికి వీలు లేదు అనిపిస్తుంది ఈ సంఘటనలు చూస్తుంటే. సో, ఏదైతేనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు వివరాలు సేకరించి బాడీకి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. అయితే మరిన్ని విషయాలు కూడా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలియజేశారు పోలీసులు. సో, ఇదే అంశానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారో వారి మాటల్లోనే వినేద్దాం. నిన్న రాత్రి అనగా 4/6/2026 మిడ్‌నైట్ 12:30 అరౌండ్ 1 గంట సమయంలో మాకు 112 కాల్ రావడం జరిగింది. 112 కాల్ రాగానే మా స్టాఫ్, నైట్ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ విజిట్ చేయడం జరిగింది. మణికంఠ అనే అతను మా నాన్నగారు సస్పిషియస్గా పడి ఉన్నారు అని చెప్తే అంతటా స్టాఫ్ మరి నైట్ ఉండి ఆఫీసర్లు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే కంప్లైంట్ ఎవరైతే మణికంఠ ఉన్నారో అతను మాకు చెప్పేది ఏంటంటే, నేను వచ్చేసరికి 12:30 అయింది. నేను స్విగ్గీలో పనిచేస్తాను. 12:30 అయింది. మామూలుగా మా మంచం మీద పడుతున్నారు. మా నాన్నగారి కిందన పడి ఉన్నారు. బ్లడ్లో ఉన్నారు. ఏం జరిగిందంటే రాత్రి మీ నాన్నకి నాకు తాగేసి వచ్చాడు. నన్ను కొట్టడానికి ఎంజాయ్ చేశాడు. డబ్బులు అడిగాడు. మందుకి ఇవ్వలేదు. ముందు ఇచ్చాను. తర్వాత మళ్ళీ వచ్చి నాకు డబ్బులు ఎందుకు అడిగితే అంటేనే ఇవ్వలేదు. ఇచ్చేస్తున్నాను జుట్టు పట్టుకొని లాగి గోడ గట్టించి ఇది చేశాడు. నేను తోసేస్తే మీ నాన్నకి మరి దెబ్బ తగిలిందేమో, నేను
నాకు స్ప్రోక్ వెళ్ళిపోయి అప్పటికే నాకు ఒంట్లో బాగాలేదు, పడుకుడిపోయాను. నాకు తెలియదు మీ నాన్న దెబ్బ తగిలింది, అలా మామూలుగా పడిపోయి ఉన్నాడేమో అనుకున్నాను. కానీ ఇలాగ దెబ్బ తగిలితే అది తూయడం వల్ల దెబ్బ తగిలి హెడ్ ఇంజరీ అయ్యి దానివల్ల చనిపోయాడని నేను అనుకోలేదని ఆ మదర్ చెప్పిందని అన్నారు. అంతకు మేము సీన్ విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసి సీన్లో అతను ప్లాన్ ప్రకారం మర్డర్ చేసినట్టు కనిపిస్తుంది. సరే, దాని మీద ఇంకా వాళ్ళ అబ్బాయి గారు ఫిర్యాదు రాసి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిర్యాదు బట్టి మేము తదుపరి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.